अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ప్రౌఢ దక్షిణానువాద కౌముదిలో మనము అభ్యాసం 19 మొదలు పెట్టుకున్నాము. అందులో నిన్న శబ్దకోశం మనం చూసాము. అలాగే 144వ నియమం కూడా మనం ప్రస్తావించుకున్నాము. ఆ 144వ నియమంలో సమాసం అంటే ఏమిటి ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాము. ఆ సమాసాలు ఎన్ని రకాలు, ఆ రకాలు చెప్పుకున్న తర్వాత అందులో ఒక్కొక్క సమాసం గురించి వివరంగా ఇప్పుడు మనం రాబోయే నియమాలు చెప్పుకుంటాం. 145వ నియమంలో నిన్న మనం ఏం చెప్పుకున్నాం? సమాసం అంటే ఒకటి లేదా రెండు ఒకటే అనుకుంటా 2 లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలను కలపడాన్ని సమాసం అని చెప్పాను. 2 లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలను కలపడాన్ని సమాసం అని చెప్పుకున్నాము. లేదా సంక్షేపంగా చెప్పడాన్ని సమాసం అని చెప్పుకున్నాము. ఇంకా వేరే విధంగా చెప్పినప్పుడు ఈ రకం కూడా చెప్పొచ్చు. అంటే అనేక శబ్దాలను ఒకే శబ్దంగా రాయడాన్ని, లేదా అనేక పదాలను ఒకే పదంగా రాయడాన్ని, అనేక విభక్తులను ఒకే విభక్తిగా రాయడాన్ని, అనేక లింగాలను ఒకే లింగంగా రాయడాన్ని, అనేక వచనాలను ఒకే వచనంగా లేదా అనేక విభక్తులను ఒకే విభక్తిగా చెప్పడాన్ని సమాసం అంటామని చెప్పుకున్నాం. అలాగే అనేక స్వరాలు కూడా ఒకే స్వరంగా మారుతాయన్నమాట. ఒకే శబ్దంగా మారినప్పుడు ఒకే స్వరం ఉంటుందన్నమాట. సో దీన్ని సమాసం అని చెప్పుకున్నాం. అలాగే ఏ శబ్దాలకైతే సమాసం చేస్తున్నామో ఆ సమాస పదాలకు మధ్యలో విభక్తులు వస్తాయి. సు, ఔ, జస్. ఒక షష్ఠి విభక్తి అంటే విభక్తిని బట్టి ఈ విగ్రహవాక్యం ఏ విభక్తితో విడగొట్టామో ఆ విభక్తికి అనుగుణంగా, ఆ విగ్రహవాక్యానికి అనుగుణంగా ద్వితీయ అయితే ద్వితీయ విభక్తి వస్తుంది, ప్రథమ అయితే ప్రథమ విభక్తి వస్తుంది, షష్ఠి అయితే షష్ఠి విభక్తి వస్తుంది, సప్తమి అయితే సప్తమి విభక్తి వస్తుంది. ఆ సప్తమి విభక్తులు ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఏదైనా ఉండొచ్చు. అలాగా మనం ఏదో ఒక విభక్తి విడగొట్టుకుంటాం అనమాట. అలాగే సమాసగత పదాలకు మధ్యలో ఏ విభక్తులైతే ఉంటే ఆ విభక్తులు లోపిస్తాయి. లోపించిన తర్వాత ఆ 2 శబ్దాలు కలిపి ఒకే శబ్దంగా చెప్తాం. 2 ఉన్నా, 3 ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ శబ్దం అన్ని కలిపి ఒకే శబ్దంగా చెప్పుకుంటాం. దీన్ని సమస్త పదం అంటాము. లేదా సమాసయుక్త పదం. సమాసం ఉండే పదాన్ని కలిపి ఒకే శబ్దంగా అంటే ఒకే పదంగా చెప్పుకున్నాం. ఆ ఒకే పదాన్ని బట్టి అంతిమంలో మనం విభక్తి తెచ్చుకుంటామంట. మన సందర్భాన్ని బట్టి, వివక్షని బట్టి అంతిమంలో విభక్తి తెచ్చుకుంటాం. ఇది ఈ రకంగా మనం సమాసం గురించి మనం నిన్న ప్రస్తావించుకున్నాం. ఆ సమాసాలు ఎన్ని రకాలు అంటే అవి ఇక్కడ 6 రకాలుగా చెప్పబడ్డాయి. దాంట్లో సూక్ష్మంగా వెళ్తేనా చాలా ఉన్నాయి. విశేషణం అని చెప్పి విశేషాన్ని బట్టి, ఉపపదాన్ని బట్టి అవి చాలా విస్తృతంగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి అవి కూడా ఉల్లేఖిస్తాను. సో సమాసాలు 6 రకాలని చెప్పుకున్నాం ఇక్కడ. అందులో అవిభవ సమాసము, తత్పురుష సమాసము, కర్మధార సమాసము, ద్విగు సమాసము, బహువ్రీహి సమాసము, ద్వంద్వ సమాసం. ఇక్కడ 6 రకాలుగా మన సమాసాలు ఇవ్వబడ్డాయి. అందులో కూడా ముఖ్యంగా 4 అవిభవ సమాసము, తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము. మిగిలిన ఎక్స్ట్రా కర్మధార సమాసం ఏదైతే ఉందో, ద్విగు సమాసం ఏదైతే ఉందో ఇది తత్పురుష సమాసానికి అంతర్గతంలోనే తీసుకుంటాం అనమాట. కానీ వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు
ఈ ప్రసిద్ధమైనటువంటి కాబట్టి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కాబట్టి వేరుగా చెప్పబడింది. వేరుగా చెప్పబడ్డాయి ఇక్కడ ఈ 2 సమాసాలు కూడా. ఈ రకంగా మొత్తానికి 6 సమాసాలు 6 భాగాలుగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నామట. అందులో ఈ 6లో మొట్టమొదటిది అవ్యయీభావ సమాసం కాబట్టి అవ్యయీభావ సమాసం అంటే ఏమిటి? అవ్యయీభావ సమాసంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? అవ్యయీభావ సమాసంలో ఎటువంటి విభక్తులు ఉంటాయి? ఎటువంటి అర్థాలు ఈ సమాసం అవుతుంది? ఏ శబ్దం చేత సమాసం అవుతుంది? ఇటువంటి విషయాలను కూడా మనకు ఒక్కొక్క సమాసాన్ని తీసుకున్నప్పుడు స్పష్టమవుతుందన్నమాట. అంటే ఒక సుబంతము ఇంకొక సుపాసః సుప్ సమస్యతే. అంటే ఒక సుబంత శబ్దంతోటి ఇంకొక సుబంత శబ్దం కలుపుతాం అన్నమాట. అంటే ఏదో ఒక శబ్దం ఉన్నది ఏదో ఒక విభక్తిలో ఉంటుంది, ఏదో ఒక వచనంలో ఉంటుంది, ఏదో ఒక లింగంలో ఉంటుంది. అంటే ప్రతి శబ్దం కూడా ఏదో లింగ వచన విభక్తిలో ఖచ్చితంగా ఉంటుంది. అలా 2 శబ్దాలు కలుపుతాం అన్నమాట. కలపడమే సమాసం చెప్పి 2 శబ్దాలు కలిపి ఒకే శబ్దంగా రాస్తాం. కాబట్టి ఇక్కడ మనము అలాగా ఒక సుబంతం ఇంకొక సుబంతంతో కలపడమే సమాసం అని చెప్పుకున్నాం. ఒక సుబంతము ఇంకొక సుబంతంతో కలవడాన్ని, అంటే ఒక శబ్దం ఇంకొక శబ్దంతో కలవడాన్ని, ఒక పదము ఇంకొక పదంతో కలవడాన్ని సమాసం అని చెప్పుకుంటున్నామట. కాబట్టి అక్కడ చెప్పిన విధంగా ఇక్కడ కూడా మనం అదే విధంగా తీసుకుంటాం అన్నమాట. కాబట్టి అవి ఏంటో మనం క్రమంగా ఒక్కొక్కటి చూద్దాము. చెప్పినప్పుడు మీకు స్పష్టమవుతుంది. కాబట్టి సమాసం యొక్క ప్రారూపాన్ని ఈ రకంగా తీసుకోండి. ఇంకా కొంచెం దీన్ని ఇంకా విశ్లేషించుకున్నట్లయితే అవ్యయీభావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. అవ్యయీభావ సమాసంలో రాసుకోండి, ఇవన్నీ మీకు జస్ట్ అర్థం చేసుకొని చెప్తున్నాను. అవ్యయీభావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. తత్పురుష సమాసం 2 పదాలు ఖచ్చితంగా ఉంటాయి. సమాసంలో 2 పదాలు ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో మీ అవ్యయభావంలో అవ్యయ పదం ఎప్పుడు పూర్వంలో ఉంటుందన్నమాట. అంటే పూర్వ పదంలో అవ్యయం ఉంటుంది, అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకున్నాం. తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. 2 పదాలు ఉంటాయి. ఆ 2 పదాలు ఉత్తర పదం ఏదైతే ఉందో ఆ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. చేసి రాజః పురుష చెప్పుకున్నాం. రాజః ఒక పదము, పూర్వ పదము, పురుష ఉత్తర పదం. అంటే పురుషునికి ప్రాధాన్యం ఇక్కడ. రాజాక పురుష అంటే రాజుని చెప్పడం లేదు. రాజు యొక్క పురుషుని చెప్తున్నాం, రాజు యొక్క పుత్రుని చెప్తున్నాం, రాజు యొక్క కుమారుడిని గురించి చెప్తున్నాం అట. అంటే పురుషుడు ముఖ్యం. ఆ తత్పురుషంలో ఏదైతే సమస్త పదం ఉందో అక్కడ ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతామండి. అందుకే తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ముఖ్యత ఉంటుంది. అంటే దాని యొక్క అర్థం ముఖ్యంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో 2 పదాలకు పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ఉత్తర పదానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది, రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే బహువ్రీహి సమాసంలో మనకు అన్య పదానికి పూర్వ పదం కాకుండా ఉత్తర పదం కాకుండా భిన్న పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే అన్య పదానికి బహువ్రీహి సమాసంలో అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి సమాసః. అన్య పదానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని బహువ్రీహి సమాసం అని చెప్పుకున్నామట. కాబట్టి ఈ రకంగా మనం కొంచెం స్థూలంగా చెప్పుకున్నా, ఇవి ఒక్కొక్కటి విస్తృతంగా మనకు వస్తాయి. అక్కడ ఇంకా చూద్దామండి, ఉదాహరణ సహితంగా చూద్దాం. కాబట్టి రాసుకోండి. ఈరోజు 1వ పాయింట్ చెప్పుకున్నాం నిన్న, ఇది 2వ పాయింట్ రాసుకోండి. సమాసానికి 6 భేదాలు ఉన్నాయి. ఏంటి రాసుకోండి. సమాసానికి సమాసానికి 6 భేదాలు ఉన్నాయి. సమాసానికి 6 భేదాలు ఉన్నాయి. అవి 1 అవ్యయీభావ సమాసః. చేసి రాసుకోండి. అవ్యయీభావ సమాసః, తత్పురుష సమాసః, మూడోది కర్మధారయ సమాసః. నెక్స్ట్ ద్విగు సమాసః. ఐదవది బహువ్రీహి సమాసః.
बहुव्रीहि समासः बहुव्रीहि समासः आरोदि द्वंद्व समासः द्वंद्व समासः द्वंद्व समासः ద్వంద్వ సమాసः అస్తు ఇవి మనం రెండో పాయింట్లో చెప్పుకున్నాం. అంటే 144 నియమంలోనే అది ఒకటో పాయింట్ కింద కొంచెం సమాసం చెప్పుకున్నాం. ఆ సమాసాలు ఎన్ని రకాలు అంటే 6 రకాలు చెప్పి రెండో పాయింట్ కింద చెప్పుకున్నాం. ఇది ఇక్కడ 144 నియమం పూర్తి అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు రాసుకోండి. నియమ 145 నియమ 145 అందులో సమాసం 6 భేదాలు చెప్పుకున్న సమాసానికి 6 భేదాలు ఉన్నాయి, అంటే 6 ప్రకారాలు ఉన్నాయి. అందులో ఒకటో సమాసం ఏంటి? ముందుగా అవ్యయీభావ సమాసం రాసుకోండి. అందులో ఒకటి 145 నియమంలో ముందుగా అవ్యయీభావ సమాస కలిపి రాయండి. సమస్త అవ్యయీభావ సమాస. ఒకటి విడదీస్తే అవ్యయీభావ సమాస, అలా విడివిడి రాసుకుంటే అలా రాసుకోవాల్సి వస్తుంది అన్నమాట. కానీ సమస్త అవ్యయీభావ సమాస అంటే ఒకే సమస్త పదం అయిపోతుంది అన్నమాట. విడివిడి రాస్తే అవ్యయీభావ సమాస, రెండు విడివిడిగా ఉండాల్సి వస్తుంది. కలిపి రాసిన పదవాళ్ళు అస్తు. అది ఇక్కడ ఇవ్వలేదు, మనం చెప్పుకుంటాం. అవ్యయీభావ సమాసము చెప్పుకుంటున్నాం. బ్రాకెట్లు పెట్టుకుని దీని యొక్క సూత్రం వచ్చేసి ముఖ్యమైనది రాసుకుని మొత్తం చెప్పండి. చాలా విశాలంగా ఉంటుంది సూత్రం, సంకేత రూపంలో. రెండవ అధ్యాయంలో అష్టాధ్యాయం ఉన్న వాళ్ళు astaధ్యాయ.com కానీ ఏదైనా కానీ మనకు గూగుల్లో చూసుకోవచ్చు. రెండవ అధ్యాయంలో 1వ పాదంలో 6వ సూత్రం అండి. అవ్యయీభావ సమాసం అంటే ఏ అవ్యయము ఏ అర్థంలో ఏ శబ్దంతో ఏ సుబంతంతో కలిపితే ఈ సమాసం వస్తుంది, అవ్యయం ఏ అర్థాల్లో మనకు ఈ సమాసాన్ని ఉపయోగించగలుగుతాం అనే అర్థాన్ని, ఆ విషయాన్ని మనకు ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది అన్నమాట. బహువ్రీహి సమాస. ఒకవేళ విడిదిస్తేనా అవసరం లేదు, విడిదిస్తూ ఉంటేనా అలాగే విషదంగా ఉంటుంది. విడదీయకుంటే తీసేయండి. తీసేసి అంతిమంగా సమాస పదంలో పెట్టించబడింది. రాసినవి మళ్ళీ రాసుకోమన్నారా మహోదయ? కాదండి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఏం చెప్పాను? అవ్యయం సూత్రం చెప్పండి. అంటే అవ్యయభావ సమాసానికి సూత్రం ఏంటంటే సంకేతం ఇవ్వబడింది ఇక్కడ. అవ్యయం సూత్రం యొక్క ఉంది పక్కన. అవ్యయం విభక్తి సమీప, ఇక్కడ లేదండి సమీప శబ్దం, విభక్తి వరకు ఆగిపోయింది. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి డాష్ పెట్టి వదిలేసేయండి. అంటే ఈ సూత్రం అన్నమాట. రెండవ అధ్యాయంలో 1వ పదం 6వ సూత్రం అన్నమాట. చూడాలనుకుంటే అక్కడ చూడండి. అస్తు. అంటే ఇక్కడ ఆ సూత్రం నుంచి ఇవన్నీ చెప్పుకుంటున్నాం అన్నమాట. డాష్ పెట్టి కొంచెం బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇది సూత్రం అండి, అవ్యయభావ సమాసానికి సూత్రం. ఈ సూత్రం ద్వారా మనకు సమాసం వస్తుంది అన్నమాట. రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం ఏంటి? అవ్యయీభావ సమాసాన్ని గుర్తించడానికి అవ్యయీభావ సమాసాన్ని గుర్తించడానికి అవ్యయీభావ సమాసాన్ని గుర్తించాలంటే అలా రాసుకోండి. అవ్యయీభావ సమాసాన్ని గుర్తించాలంటే
ఈ సమాసంలో అవ్యయీభావ కొంచెం మార్చుకొని చెప్పాను. అవ్యయీభావ సమాసాన్ని గుర్తించాలి అంటే ఈ సమాసంలో మొదటి శబ్దము ఈ సమాసంలో మొదటి శబ్దము అవ్యయం ఈ సమాసంలో మొదటి శబ్దం అవ్యయం అంటే ఉపసర్గము లేదా నిపాతము ఉంటుంది. ఈ సమాసంలో మొదటి శబ్దము అవ్యయం అంటే ఉపసర్గము లేదా నిపాతము ఉంటుంది. ఉపసర్గము లేదా నిపాతం ఉంటుంది. ఉపసర్గం లేదా నిపాతం ఉంటుంది. ఉపసర్గం లేదా నిపాతం ఉంటుంది. మరియు రెండవ శబ్దము సంధ్యావాచక శబ్దం ఉంటుంది లేదా నామవాచకం. రెండవ శబ్దము సంధ్యావాచక శబ్దం అంటే నామవాచక శబ్దం ఉంటుంది. నిపాతము అది ఉపసర్గము లేదా నిపాతము ఉంటుంది. అంటే అవ్యయం అనేది ఉపసర్గం కావచ్చు లేదా నిపాతమే ఉండొచ్చు. ఓకేనా? అవ్యయం ఎలా ఉండొచ్చు? అవ్యయం అంటే ఉపసర్గం కావచ్చు నిపాతం కావచ్చు. ఇది ఉండట్లేదో ఒకటి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఉపసర్గాలకే నిపాతలకి అవ్యయ సంధ్య వస్తుందన్నమాట. ఉపసర్గాలకే నిపాతలకి అవ్యయ సంధ్య వస్తుంది. అస్తు అందుకే అలా చెప్పాను. గురుజీ నిపాతం అంటే ఏంటి? ఇక్కడ నిపాతం కొన్ని శబ్దాలు ఉంటాయి అక్కడ మనకు రూఢి శబ్దాలు ఉంటాయన్నమాట. వాటిని అలాగే ఉపయోగించుకుంటామట. మహర్షి పాణి కొన్ని శబ్దాలు అలాగే దీన్ని నిపాతం అని చెప్పేదిని అలా కొన్ని విశేషంగా సంకేతించబడ్డాడు. వీటిని అవ్యయాలు అంటాము, ఇలా ఉంటాయి, ఇట్లా ఉంటే వీటిని నిపాతాలు అంటాము. ఉచ్చా వా అని కొన్ని మధ్య శబ్దం వస్తుంటాడు. పడతి వా భవాన్ అట్లా కే సంతి అపిచ చాకాల పదం తీసుకుంటున్నాడు. చా వా ఇటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అలాగే కొన్ని ఆ ఏహి అరే ఇటువంటి శబ్దాన్ని కూడా నిపాతాలు అంటామట. అంటే ఇవన్నీ మన సంస్కృత వాక్యాలలో ఇవన్నీ సందర్భాన్ని బట్టి అనేక అర్థాలను బోధిస్తాడు. సందర్భం ఒకే అవ్యయ పదం ఒకే నిపాతం అనేక అర్థాలను బోధిస్తుంది. అంటే శబ్దార్థాన్ని వాటి యొక్క అర్థాన్ని సందర్భాన్ని బట్టి ప్రస్తావించదు. ఈ అవ్యయాలు నిపాతాలని కూడా అవ్యయాలైన నిపాతాలైన ఒక సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ రకంగా అర్థాన్ని ద్యోతించాలో ప్రకాశింపచే ఆ రకంగా అర్థాన్ని బోధిస్తాయన్నమాట. వీటికి ఒక సత్తా ఉంటుంది. అస్తు ఏం చెప్పాను? ఈ అవ్యయభావ సమాసాన్ని గుర్తించాలి అంటే ఈ సమాసంలో మొదటి శబ్దం అవ్యయము అంటే ఉపసర్గం లేదా నిపాతం ఉండి ఉపసర్గం ఉంటుంది. మరియు దుసరా శబ్దం అనేది సంధ్యావాచక శబ్దం ఉంటుంది. దుసరా శబ్దం అనేది సంధ్యావాచక శబ్దం ఉంటుంది. ఎంతవరకు చెప్పారు మహోదయ్? ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని అవ్యయభావ సమాసం గుర్తించాలి. ఇలా ఉంటే దీన్ని అవ్యయభావ సమాసం అని చెప్పి గుర్తించాలి. ఇలా ఉంటే దీన్ని ఇంకా మనం ఈ పదాన్ని లాస్ట్ రాసుకుని సరిపోతుంది. దుష్ట శబ్దం ఇలా ఉంటే అవ్యయభావ సమాసాన్ని గుర్తించాలి అని చెప్పాం కదా. ఈ పదాన్ని బ్రాకెట్లో పెట్టుకుంటాం. ప్రస్తుతానికి ఇప్పుడు బ్రాకెట్లో పెట్టేసాను. దీన్ని మనం అంతుల్ని యాడ్ చేసుకుందాం. కశ్యబ్దాన్ని కొంచెం మర్చిపోండి. ఏం చెప్పాను? మొదటి శబ్దం అవ్యయము అంటే ఉపసర్గం నిపాతం ఉంటుంది. రెండవ శబ్దము సంధ్యావాచకం అంటే నామవాచక శబ్దం ఉంటుంది. ఇంకా 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 అవ్యయభావ సమాసం
అవ్యయీభావ సమాసంలో ఉండే అకార శబ్దాలు ఇంకా అవ్యయీభావ సమాసంతో యుక్తమైనటువంటి అకారాంత శబ్దాలు అవ్యయీభావ సమాస అవ్యయీభావ సమాసంతో యుక్తమైనటువంటి ఇంకా అవ్యయీభావ సమాసంతో యుక్తమైనటువంటి అకారాంత శబ్దాలు నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటాయి. నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటాయి. అంటే ఏం చెప్పింది ఇంత తాత్పర్యం అంటే అవ్యయభావ సమాసం చేసినప్పుడు అవ్యయభావ సమాసంలో ఒకవేళ అకారాంత శబ్దం ఉందనుకోండి, అవి కింద వస్తాయి. అకారాంత శబ్దం ఉంటే అలాంటి అకారాంత శబ్దము అది ఎల్లప్పుడూ నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. సమాస్త పదం అని సమస్త ఎలా ఉంటుంది? నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఓకేనా? అది ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అవ్యయభావ సమాసంతో యుక్తమైనటువంటి అకారాంత శబ్దము నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఓకే, ఇడికి ఒక బిందు చెప్పుకున్నాం. ఈ బిందు అర్థమైంది కదా? నెక్స్ట్ రాసుకో అందులోనే. కాబట్టి ఒకవేళ అకారం కంటే భిన్నమైనటువంటి ఒకవేళ అకారం కాకుండా భిన్న స్వరం అంతిమంలో ఉంటే, ఒకవేళ అకారం కాకుండా భిన్న స్వరం అంటే ఆ కాకుండా మిగిలిన స్వరాలు ఆ ఈ ఊ ఇవన్నీ అన్నమాట. అకారం కాకుండా భిన్న స్వరాలు అంతిమంలో ఉంటే అటువంటి అవ్యయభావ సమాసానికి అని అటువంటి అవ్యయీభావ సమాసానికి అవ్యయం అని పేరు వస్తుంది. అవ్యయ సంజ్ఞ అని పేరు వస్తుంది అన్నమాట. సంజ్ఞ అంటే పేరు, రాకి రాసుకోండి. అవ్యయం అని పేరు వస్తుంది. అవ్యయం ఒక పేరు. అవ్యయం అని పేరు వస్తుంది అంటే అవ్యయ సంజ్ఞ అంటాం. సంజ్ఞ అంటే పేరు తెలుగులో. అవ్యయ సంజ్ఞ అవ్యయం అని పేరు వస్తుంది. దేనికైతే అవ్యయం అని పేరు పెట్టామో దానికి రూపాలు రావు. ఏ శబ్దానికైతే అవ్యయం అని పేరు పెట్టామో దానికి రూపాలు వినబడట్లేదండి. గురువుగారు మ్యూట్లో ఉన్నారమ్మా. ना शृणोति महोदय. సార్ మ్యూట్లో ఉన్నారు గురువుగారు.
महोदय निःशब्दे अस्ति। यत्र शब्दं नास्ति तत् निःशब्दं किल, निःशब्दमेव म्यूट्, तदेव तदा वदामि। క్షమిత వినిపిస్తుందా అండి? ఎప్పుడు వినిపిస్తుంది इदानीं మహోదయ? श्रूयते महोदय, इदानीं श्रूयते। ఇప్పుడు రాసుకోండి. సరే, దేనికైతే అవయవాన్ని పేరు పెట్టామో దానికి రూపాలు రావు. ఓకే, అంతే చెప్పారు రూపాలు రావు అంటే ఒకసారి వినండి. అంటే దేనికైతే అవయవం పేరు పెట్టామో ఒక అవయానికి రూపాలు ఉండవు. అవయానికి ప్రథమ ఇది లింగం కానీ విభక్తి కానీ వచనాలు లేవు, దాన్ని అవయవం అంటాం. లింగము విభక్తి వచనాలు లేని దాన్ని అవ్యయం అంటాం. ఇప్పుడు మనకు పుల్లింగం ఉందనుకోండి, పుల్లింగం 7 విభక్తుల రూపాలు రాస్తాం. స్త్రీలింగం ఉంటే 7 రూపాలు ఉంటాయి. నపుంసక లింగం అంటే 7 విభక్తుల రూపాలు ఉంటాయి అన్నమాట. 7 విభక్తులు. అలా పుల్లింగానికి స్త్రీలింగానికి నపుంసలింగానికి ఏ విధంగా రూపాలు రాస్తామో అలాగా దేనికైతే అవ్యయం పేరు పెట్టిన తర్వాత ఆ అవ్యయం అలాగే ఉండిపోతుంది, దానికి రూపాలు రావన్నమాట. నపుంసక ఏకవచనంలో కానీ ప్రథమ ఏకవచనంలో కానీ అది ఏదో ఒకటే ఉంటుంది అన్నమాట. ప్రాయశ ఏకవచనంలో ఉంటుంది, ఎలా ఉందో అలాగే ఉంటుంది అన్నమాట. రూపాలు రావు. అందుకే దేనికైతే ఏంటండి ఏ శబ్దానికి అయితే పేరు పెట్టామని చెప్పారో ఆ తర్వాత అవ్యయమని పేరు పెట్టాము. ఏ శబ్దానికి అవ్యయమని పేరు పెట్టామో, అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టామో దానికి రూపాలు రావు. అస్తు. ఈ అయిపోయింది కదా, అంతవరకు రాసుకున్న మహోదయ. రావు. ఈ అర్థాల్లో ఈ క్రింది అర్థాలలో రాసుకోండి, దాంట్లో కంటిన్యూగా. ఈ క్రింది అర్థాల్లో అవిభావ సమాసం వస్తుంది. అంటే ఈ క్రింది ఇప్పుడు చెప్పబోయే అర్థాలు, ఈ క్రింది అర్థాల్లో అర్థాలంటే పదాల మహోదయ? అర్థం అంటే ఏ అవయవ పదానికి ఏ అర్థం వస్తుంది అంటే ఇప్పుడు సమీపార్థంలో, దూరార్థంలో,
నిషేధార్థంలో, వికల్పార్థంలో ఇలా ఉంటే వికల్పార్థంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అవ్యయానికి ఒక అర్థం ఉంటుంది. ఒక్కొక్క అవ్యయానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ అవ్యయం ఉంది, ఉప అనేది దగ్గదార్థంలో వస్తుంది, నీదని ఉపసర్గ నిషేధార్థంలో వస్తుంది, అతి అనే అత్యధికార్థంలో వస్తుంది. ఇలాంటి అర్థాలు అంటే ఏ అవ్యయానికి ఏ అర్థం ఉంది, ఏ అర్థంలో ఏ అవ్యయ పదం ఏ శబ్దంతో కలుస్తుంది, ఇలా ఈ అవ్యయ పదం ఈ శబ్దంతో కలుస్తుంది, ఈ అవ్యయ పదం ఈ శబ్దంతో కలుస్తుంది, ఈ అవ్యయ పదం ఇలా కలిస్తే అని చెప్పి చెప్పుకుంటూ వస్తాం. ఇలా కలిసినప్పుడు ఏ అర్థం అక్కడ ఉత్పన్నం అవుతుంది అది మనకు ఉదాహరణ తెలుస్తుంది అన్నమాట. ఈ క్రింది అర్థాలు అవిభావ సమాసం వస్తుంది. మరియు ఈ అవ్యయాలు మరియు ఈ అవ్యయాలు ఈ అర్థాలనే వస్తాయి. మరియు ఈ అవ్యయాలు అంటే ఇక్కడ ఇచ్చిన ఈ అవ్యయాలు అంటున్నాడు, ఇప్పుడు చెప్పుకోబోయే అవ్యయాలండి. అంటే ఇప్పుడు ఎక్కడ ఏ అర్థమే చెప్పుకున్నా అదే అర్థం వస్తుంది. ఎక్కడ పోయినా ఎక్కడని కాకుండా ఎక్కడైనా ఈ అవ్యయ పదాలు ఎక్కడున్నా అవే అర్థం వస్తుంది అన్నమాట. అందుకే మరియు ఈ అవ్యయాలు ఈ అర్థాలనే ఉంటాయి, ఈ అర్థాలనే వస్తాయి. ఈ అవ్యయాలు ఈ అర్థములలోనే వస్తాయి. అంటే ఈ అవ్యయ పదాలు ఈ అర్థాలలోనే వస్తాయి. రాసు ఈ అవ్యయ పదాలు ఈ అర్థాలలోనే వస్తాయి. ఈ అవ్యయ పదాలు ఈ అర్థాలలోనే వస్తాయి. అవి ఏంటంటే రాసుకోండి. ఒకటి, ఈ అవ్యయాలు ఈ అవ్యయ పదాలు ఈ అర్థాలలోనే వస్తాయి అని చెప్పుకున్నాం. ఏంటో చిన్న డాష్ పెట్టి రాసుకో. అందులో ఒకటో అర్థం ఈ అర్థాలతోనే వస్తాయి. ఓకే అండి. ఈ అవ్యయ పదాలు ఈ అవ్యయ పదాలు ఈ అర్థాలలోనే వస్తాయి. ఈ అర్థాలతోనే వస్తాయి. ఈ అర్థాలను ఇక్కడ ఇచ్చిన అర్థాలతోనే వస్తాయి. అవేంటో చూడండి. ఈ క్రింది అర్థాలతోనే వస్తాయి. అది కూడా యాడ్ చేసుకున్నా స్పష్టంగా ఉంటుంది. ఈ అవ్యయ పదాలు ఈ క్రింది అర్థాలలోనే వస్తాయి. రాసుకుని ఒకటి విభక్తి పెట్టుకోండి. ముందుగా మన సూత్రం చెప్పిన అవ్యయం, విభక్తి, సమీప అని చెప్పా. ముందు విభక్తి గురించి చెప్తున్నామట. అంటే అనేక అర్థాలు ఉన్నాయి దీంట్లో. దాంట్లో మొట్టమొదటి అర్థం విభక్తి అర్థం. రాసుకోండి విభక్తి అర్థం. విభక్తి ఎడి పెట్టుకొని రాసుకోండి. అవిభక్తిలో సమీప అర్థంలో క్షమ్యతాం సప్తమి విభక్తి యొక్క అర్థంలో సప్తమి విభక్తి యొక్క అర్థంలో అధి అనే అవ్యయాన్ని ఉపయోగిస్తాము. అధి కొటేషన్ పెట్టుకొని ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టుకొని సప్తమి విభక్తి యొక్క అర్థంలో అధి అవ్యయ పదం అండి. అధి అనే అవ్యయాన్ని ఉపయోగిస్తాము. ఓకేనా? సప్తమి విభక్తి అంటే అర్థం ఏముంది వస్తుంది మామూలుగా మే పర్ అందున అనే కదా మనం చెప్పుకునేది. అంటే రామునిలో, రాముని యందు, రెండు వృక్షములో, అనేక వృక్షముల యందు అలా అంటుంటే కదా. ఆ రకంగా రామేశు చాలా మంది రాముల యందు, కృష్ణేశు చాలా మంది కృష్ణుల యందు, ఫలేసు చాలా ఫలనల్లో, ఫలేసు బీజాని సంతి, ఏతేషు ఫలేసు బీజాని సంతి పండ్లల్లో, అలాగా ఏదని తీసుకోవచ్చు. మొత్తానికి అలా ఉంటుంది. సప్తమి విభక్తి యొక్క అర్థం ఎలా ఉంటే చూపించామండి. అసలు ఏం చెప్పాను? సప్తమి విభక్తి యొక్క అర్థంలో అధి అనే అవ్యయాన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు రాసుకుని హరవు కింద ఉదాహరణ రాసుకుని ఎగ్జాంపుల్ దాని కింద రాసుకోండి, లేదా పక్కన సైడ్ స్పేస్ పక్కనే రాసుకుని కింద రాసుకోండి. హరవు ఇక్కడ బాణం గురించి ఇచ్చారు చూడండి. హరవు
ఇది హరవ్ సప్తమి విభక్తి అండి. ఓకేనా? హరి శబ్దానికి సప్తమి విభక్తి ఏకవచనంలో వస్తుంది, హరవ్ వస్తుంది. ఓకేనా? హరవ్ ఇక్కడ బాణం గురించి ఇచ్చి అలా ఉందో అలాగే రాసుకోండి. ఓకేనా? ఇది హరవ్ శబ్దము అది అనే అవ్యపదంలో వస్తున్నాం. ఇప్పుడు అది హరి రాసుకోండి. అది హరి, అది హరి. అది అనే అవ్యయము హరి శబ్దంతో సమాసం చేశాం. అది అనే అవ్యయ పదానికి హరి శబ్దంతో కలిపామట. అప్పుడు అది హరి అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? అది హరి అయిపోయింది అన్నమాట. ఓకేనా? అది పూర్వ పదము, హరి ఉత్తర పదము. అది ఎగ్జాంపుల్ అండి. హరవ్ అని పెట్టాను, డ్యాష్ బాణం గురించి ఎలా ఉందో అలా రాసుకోండి. అది హరి ఇది సమస్త పదం. ఓకేనా? అది పూర్వ పదము, హరి ఉత్తర పదం అని అది అనే అవ్యయ పదము హరి శబ్దంతో కలిపాం. కలిపితే అది హరి శబ్దం అయిపోయింది అన్నమాట. అంటే ఒకే పదం అయిపోయింది. అది ఒక పదం స్వతంత్ర పదము, హరి ఒక హరవ్ పదానికే ఏకవచనంలో మనం మూల శబ్దం హరి పెట్టుకున్నామంట. ఇది కలిపితే అది హరి అయిపోయింది. ఇది సమస్త పదం అది హరి అనేది. ఓకేనా? ఇప్పుడు అది హరి అని చెప్పుకున్నామట. దీనికి అవ్యయం విభక్తి అనే సూత్రం ప్రకారంగా అది అనే అవ్యయ పదం హరి శబ్దంతో కలిసి అవ్యయభావ సమాసం అయ్యింది. ఓకేనా? ఇప్పుడు అది హరి ఏ సమాసం? అవ్యయభావ సమాసం. ఎందుకంటే ఏ శబ్దం అయితే అవ్యయంతో కలిసి ఉందో దానికి అవ్యయీభావ సమాసం వస్తుంది. ఏ శబ్దం అయితే అవ్యయంతో కలిసి ఉన్న దానికి అవ్యయభావ సమాసం అని చెప్తామట. ఇక్కడ మనకు హరి శబ్దం అది అనే అవ్యయంతో కలిసింది కాబట్టి అవ్యయీభావ సమాసం చెప్పుకున్నాం. సరే, అవ్యయీభావ సమాసం చేసినప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుంది? అకారాంతం ఉంటే అవ్యయీభావ పైన చెప్పుకున్నాం, ఈరోజు ఇప్పుడు చెప్పుకున్నాం. అవ్యయీభావ సమాసానికి అవ్యయీభావ సమాసం అకారాంతమై ఉంటే ఏంటి? అవ్యయీభావ సమాసం. ఇప్పుడు ఏంటి? అది హరి అవ్యయీభావ సమాసం అని అవ్యయీభావ సమాసం పేరు పెట్టాం. అవ్యయీభావ సమాసానికి అంతిమంలో అకారాంత శబ్దం ఉంటే అది ఏ లింగంలో ఉంటుందండి? నపుంసక లింగం ఏకవచనంలో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు అది హరి అవ్యయీభావ సమాసము, అది హరి శబ్దానికి అంతిమంలో ఏముందండి? స్వరము అకారం ఉందా? లేదు. ఓకే, అకారం ఉంటే చెప్పుకున్నాం నపుంసక లింగం ఏకవచనంలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ అకారంతో లేక నపుంసక లింగం ఏకవచనం లేదు. అందుకే పక్కనే పదం చెప్పుకున్నాం. అకారం కాకుండా భిన్న స్వరం ఉంటే అవ్యయీభావ సమాసానికి అంతిమంలో అకారం కాకుండా భిన్న స్వరం ఉంటే, ఇక్కడ భిన్న స్వరం ఉంది అవ్యయీభావ సమాసానికి ఈ ఉంది. అకారం కంటే భిన్నమైన స్వరం కదా. అందుకే అకారం కంటే భిన్న స్వరం అంతిమంలో భిన్న స్వరం ఉంటే ఆ అవ్యయీభావ సమాసం ఏమవుతుంది? అవ్యయ సంజ్ఞ అని పేరు వస్తుంది. ఏ అవ్యయీభావ సమాసానికి అంతిమంలో అకారం కాకుండా భిన్న స్వరం ఉంటే అటువంటి అవ్యయీభావ సమాసానికి అవ్యయం అని పేరు వస్తుంది. ఏ పేరు వస్తుందండి? అవ్యయం. అవ్యయీభావ సమాసం అనేది వేరు, అవ్యయం అనేది వేరు. ఓకేనా? అవ్యయీభావ సమాసానికే మనం అవ్యయం అని ఒక పేరు పెట్టామన్నమాట. ఓకేనా? ఇక్కడ అది హరి అకారం కంటే భిన్న స్వరం కాబట్టి ఈ అది హరి అనే అవ్యయీభావ సమాసానికే అవ్యయం అని ఒక పేరు పెట్టుకున్నాం, కొత్త పేరు పెట్టాం. ఇలా అవ్యయం అని పేరు పెట్టడం వల్ల ఏం లాభం వస్తుంది అంటే దాని పక్కన సు గాని అవు గాని జస్ కానీ ఏకవచనంలో సు, ద్వివచనం అయితే అవు, బహువచనంలో జస్ వస్తుంది ప్రథమ విభక్తులు అయితే. అలా ద్వితీయ విభక్తి అయితే అమ్, అవుట్, సెస్, టా, భ్యాం, బిస్ అలాగా ఏదో ఒక విభక్తి వస్తుంది అన్నమాట. కానీ అవ్యయం పేరు పెట్టాం కాబట్టి ఏ విభక్తి వచ్చినా, సుప్పుల్లో ప్రథమ విభక్తి వచ్చినా, ద్వితీయ విభక్తి వచ్చినా, తృతీయ, చతుర్థి, పంచమి, సప్త ఏది వచ్చినా కూడా దానికి వెంటనే లుక్ అయిపోతుంది, అది కనిపించదు. అవ్యయీభావ సమాసానికి పక్కలో సుప్పులు ఉండవు, అంటే ఏ విభక్తి యొక్క ప్రత్యయం ఉండదు. అందుకే అది హరి అలాగే ఉండిపోయింది. దాని పక్కలో అది హరిహి, అది హరవు, అది హరయ అలా రూపం రాలేదు. దీనికి ఏం చెప్పాము? అవ్యయీభావ సమాసానికి రూపాలు రావు అని చెప్పుకున్నామా? ఇప్పుడు అది హరి అవ్యయభావ సమాసం పేరు అవ్యయభావ సమాసానికి అవ్యయం పేరు పెట్టాం. అవ్యయం పేరు పెట్టాం కాబట్టి వెంటనే దాని పక్కన వచ్చిన సూప్ ఎత్తుని తెచ్చుకుంటే అది లుక్ అయిపోయింది, అది కనిపించదన్నమాట, లోపం అయిపోతుంది. అవ్యయభావ సమాసానికి పక్కలో ఏవి ఉండవన్నమాట. అవ్యయీభావ క్షమ్యతం అవ్యయాన్ని పేరు పెట్టిన తర్వాత అవ్యయానికి తర్వాత సు, ఔ, జస్ ఇటువంటి ప్రత్యయాలు ఏమి ఉండవు, ఏ విభక్తి ఉండదు, ఏ విభక్తి యొక్క ప్రత్యయం ఉండదు. అంటే అది అలాగే ఉండిపోతుంది, అది హరి అలాగే ఉండిపోతున్నాడు. అందుకే ఇలా అది హరి ఒకటో ఉదాహరణ మనం చూసాం. అస్తు. ఒకవేళ
ఇక్కడ అది హర ఉండింటేనా అకారాంతం ఉంటే అప్పుడు అది హరం వచ్చేసింది అన్నమాట. అకారం భిన్నస్వరం కాబట్టి అవ్యయ సంధ్య అని పేరు వచ్చింది అన్నమాట. అస్తు. రెండో ఉదాహరణ రాసుకోండి. క్షమ్యత మహోదయ, అంతిమంలో ఉంటే తర్వాత ఎలా వాక్య నిర్మాణం చేసుకోవాలో చెప్పగలరు? ఏంటండి? అకారం కాకుండా భిన్నస్వరం అంతిమంలో ఉంటే Hmm. వాక్యం రూపంలో చెప్పగలరా? అదే వాక్యం ఇప్పుడు అది అకారం భిన్నస్వరం అది హరి ఉంది కదా, అది హరి. అకారం కాకుండా భిన్నస్వరం ఈ ఉంది, హరి హరి. దీనికి అవ్యయ సంధ్య అని పేరు పెట్టాం. ఓకేనా? అంటే అదిని హరిని మించి అని అర్థం. అది హరి అంటే హరిని మించి. ఏమర్థం వస్తుంది? హరిని మించి అని అర్థం తీసుకుంటామట. హరిని మించి అని అర్థం వస్తుంది. ఓకే, అవేంటో మనకు ఒకటి ఉదాహరణ కూడా మనకు పక్కనే వస్తాయి, అప్పుడు చూద్దాం ప్రయోగం ఎలా వచ్చింది. పక్కన సుప్పులు రావాలి. ఆ సుప్పులు చెప్తాను. ఇది రెండు ఉదాహరణ వచ్చి మీకు స్పష్టం అవుతుంది ఎలా ఉంటుంది. ఇది అది హరి అనేది అవ్యయం పేరు పెట్టబడింది, అందుకే దీని పక్కన ఎటువంటి విభక్తి లేదు. అంటే అది హరిహి, అది హరవు, అది హరయ అలా రూపాలు రాలేదు. అవ్యయం పేరు పెడితే దానికి రూపాలు ఉండవు. దీనికి అవ్యయం పేరు పెట్టాం కాబట్టి దాని పక్కన ఎటువంటి రూపం ఎటువంటి విభక్తి రాలేదన్నమాట. అస్తు మహోదయ. అస్తు. రెండో చూడండి, మీకు అర్థమవుతుంది. రెండో ఉదాహరణ, రెండవ అర్థం రాసుకుంది. ఒకటో విభక్తి విషయంలో ఒకటి ఉదాహరణ చెప్పుకున్నాం, జస్ట్ ఒకటి చెప్పుకున్నాం. రెండవది తీసుకోండి. సమీప అర్థంలో, సమీప అర్థంలో, సమీపం అంటే దగ్గర అనే అర్థంలో ఉప అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. సమీప అర్థంలో, సమీపం అంటే ఏమిటి? దగ్గర అనే అర్థంలో ఏ అవ్యయం వస్తుంది? ఉప అనే అవ్యయాన్ని ఉపయోగిస్తాము. ఉప అనే అవ్యయాన్ని ఉపయోగిస్తాము. అంటే దగ్గర అనే అర్థానికి చెప్పడానికి ఏ అవ్యయం వస్తుంది? ఉప అనే అవ్యయ పదం ఉపయోగిస్తాం. అంటే ఎక్కడైనా ఉప అని వచ్చిందంటే దాని అర్థం ఏమొస్తుంది సంస్కృత వాక్యంలో? అంటే దగ్గర. ఏంటి? ఉపాసన చేస్తున్నా అండి అంటుంటాం, ఉపాసన అంటే ఉప అంటే దగ్గర. అంటే ఈశ్వరికి దగ్గరగా ఉపాసన చేస్తున్నాను. ధ్యానం, ధ్యానానికి దగ్గర కూర్చున్నాను. ఓకేనా? ఇలాగా మనం దగ్గరగా ఉంటాం అన్నమాట మొత్తానికి. అంటే దగ్గర అనే అర్థం ఇది ఉపయోగిస్తాం. అది మనం ప్రయోగం చూద్దాం. సో సమీప అర్థంలో అంటే దగ్గర అనే అర్థంలో ఉప అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ఉప అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. సమీప అర్థంలో ఉప అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. సప్తమి విభక్తి యొక్క అర్థంలో ఏ అవ్యయ పదాన్ని ఉపయోగించాం? అది అనే పదం. దగ్గర అనే అర్థంలో ఏ అవ్యయ పదం వచ్చింది? ఉప అనే. ఇప్పుడు మనకు దగ్గర అని చెప్పడం ఏ పదం ఉపయోగించి ఖచ్చితంగా ఉప అని ఉపయోగించాలన్నమాట. సంస్కృతంలో అయితే, సమాసంలో అయితే. దానికి ఉదాహరణ రాసుకోండి. అంటే ఇక్కడ ఉప అనే అవ్యయాన్ని ఉపయోగించినప్పుడు వాక్యం ఎలా ఉంటుంది? ఉదాహరణ ఎలా ఉంటుంది? సమీప అర్థంలో ఉప అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. దానికి ఉదాహరణ రాసుకోండి. కృష్ణస్య సమీపం. ఇక సమీపే ఉంది, రాసుకోండి. కృష్ణస్య సమీపం అది రాయండి. కృష్ణస్య సమీపం రాయండి, ఏకదం కాకుండా. సమీపే అంటే దగ్గరార్థంలో అని చెప్పడం కుదరదు వచ్చింది. కృష్ణస్య సమీపం బాణం గుర్తు చేసి ఈజ్వల్ టు పెట్టేసి ఉపకృష్ణం. ఉపకృష్ణ. ఉప అంటే ఏమిటి? దగ్గర. ఎవరికి దగ్గర? కృష్ణుడికి దగ్గర. ఉపరామం, రాముడికి దగ్గర. ఉప ఈశ్వరం, ఈశ్వరికి దగ్గర. కృష్ణస్య సమీపే కదా ఆచార్య ఇక్కడ పెట్టిన వాళ్ళు. అదే సమీపార్థంలో ఏమొస్తుందంటే అంటే కృష్ణునికి సమీపంలో, అంటే సమీపార్థంలో అని చెప్పడం కొరకు ఇక్కడ ఉపయోగించామన్నమాట. ఓకేనా? కృష్ణస్య సమీపం ఉపకృష్ణం విగ్రహాన్ని చూపించామన్నమాట. అది అర్థాన్ని దృష్టిలో పెట్టుకో అలా చెప్పబడింది మనకు. నేను సమీపం శబ్దాన్ని ఉపయోగించాను. కృష్ణస్య సమీపం. సమీపం అంటే ఏం చెప్పాను? దగ్గర. దగ్గర అని అర్థం చెప్పడం కొరకు సంస్కృతం ఏ పదం వచ్చింది? ఏ అవ్యయ పదం వచ్చింది? ఉప. అది కదా రాశాడు. ఉపకృష్ణం. ఉపకృష్ణం. ఓకేనా? ఉప అనేది అవ్యయము. కృష్ణం అనేది ఏంటి? ఒక పేరు. పేరునా? ఒక సంజ్ఞ, ఒక నామకరణమైనా, నామవాచకమైనా? మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో? అవ్యయభావ సమాసం గుర్తించాలంటే ఎలా ఉంటుంది?
అవిభావ సమాసంలో మొట్టమొదటి పదం ఏముంటుంది? అవ్యయం ఉంటుంది. ఉందే ఇక్కడ ఉప అవ్యయం ఉంది. రెండవ శబ్దం ఏముంటుంది? రెండవ శబ్దం నామవాచకం. నామవాచకం, అంటే సంధ్యావాచకం. ఈ నామవాచకమైన కృష్ణ అనేది అక్కడ పైన కూడా ఒక శబ్దం చెప్పున అది నామవాచక శబ్దమేనా? ఇలా ఉంటే అది ఖచ్చితంగా అవ్యయభావ సమాసం గుర్తించాలి, ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. ఓకేనా? పూర్వ పదం ఎలా ఉండాలి? ఖచ్చితంగా అవ్యయభావ సమాసం ఖచ్చితంగా అవ్యయ పదమే ఉంటుంది. రెండవ శబ్దం ఖచ్చితంగా సంధ్యావాచకమే ఉంటుంది, నా సందేహం లేదు. అస్తు, అందుకే ఉపసమీపం కృష్ణస్య సమీపే, దాన్ని మేము సమీపం చెప్పినాం. కల్పిత ఏమవుతుంది? ఉపకృష్ణం. ఆ రూపసిద్ధి ఎలా ప్రక్రియ ఎలా ఉంటుంది తర్వాత శుద్ధి. అప్పుడైనా మనం మళ్ళా లోతుకి వెళ్తే ఇబ్బంది పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అవిభావ సమాసం గుర్తించడానికి ఒక స్థూలమైనటువంటి ఒక కొండ గుర్తు చెప్పాను. ఇదే విధంగా ఇంకో ఉదాహరణ రాసుకోండి. గంగాయాహ సమీపం ఉపగంగం. దీనికి విగ్రవాక్యం లేదు, మనం రాసుకున్నాం. గంగాయాహ సమీపం ఈజ్ ఈక్వల్ టు ఉపగంగం. అంటే గంగాకి సమీపంగా అంటే దగ్గరగా. ఉపగంగం. ఓకేనా? గంగాయాహ సమీపం ఉపగంగం. అలాగే నెక్స్ట్ ఉదాహరణ, యమునాయాహ సమీపం ఉపయమునం. చూడు, గంగా అనేది ఒక నామవాచకమే, యమున అనేది కూడా ఒక నామమే. పూర్వంలో ఉప అనేది అవ్యయ పదం ఉంది, రెండో పదము సంధ్యావాచక శబ్దం ఉంది. ఇలా ఉంటే అది అవ్యయభావ సమాసాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇలా ఉంటాయి. ఇలా ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు ఉప అని ఒక ఉపసర్గం తీసుకున్నాం, అలాగే 22 ఉపసర్గాలు ఉన్నాయి, అలాగే నిపాతాలు ఉన్నాయి, ఏదైనా ఉండొచ్చు మనకు. అవి మీకు ప్రయోగంలో వస్తాయి, చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాము? ఇంకో బిందు ఇక్కడ ఉంది, ఉపకృష్ణం ఉంది. సమస్త పదం వచ్చింది మనకు. ఉపకృష్ణం, ఉపగంగం, ఉపయమునం, సమస్త పదాలు వచ్చింది కదా మనకు. గంగాయాహ సమీపం ఉపగంగం అన్నాం. యమునాయాహ సమీపం ఇజ్ ఈక్వల్ టు ఉపయమునం. ఇది నపుంసకలింగం ఏకవచనంలో ఉంది. ఉందా? నపుంసకలింగం ఏకవచనంలో ఉందన్నమాట. ఎందుకుంది? నీవేం చెప్పుకున్నాం? ఒకవేళ ఇది ఉపకృష్ణది అవిభావ సమాసం. ఉప అనే అవ్యయ పదము కృష్ణ అనే సుబంతంతో సమాసం చేసాం, కలిపితే ఉపకృష్ణ కలిసిపోయాయి, ఒకే పదంగా ఒకే శబ్దంగా మారిపోయాయి. కృష్ణ అనేది అకారాంతమా ఇకారాంతమా? అకారాంతం. కృష్ణ నకారంలో అకారం ఉంది. ఒకేలా అలాగా అవ్యయభావ సమాసానికి అంతిమ శబ్దం అకారమై ఉంటే, అకారాంతమై ఉంటే అటువంటి శబ్దం, అటువంటి అవ్యయభావ శబ్దం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది ఖచ్చితంగా, దాని సందేహం లేదు. అవ్యయభావ సమాసం చేసిన తర్వాత ఏ అవ్యయభావ సమాసానికి సమస్త పదం అనేది అంతిమంలో అకారం ఉంటే అది నపుంసకలింగం ఏకవచనంలోనే ఉండాలి. అందుకే ఇక్కడ ఉపకృష్ణం, ఉపయమునం, ఉపగంగం అని చెప్పి నపుంసకలింగం ఏకవచనంలో ఉంది. అక్కడ హరి అనే అవ్యయభావ సమాసం అంతిమంలో అకారాంతం కాదు. అకారాంతం కాదు కాబట్టి భిన్నస్వరం కాబట్టి అవ్యయ సంధ్య అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? అందుకే అది అవ్యయ సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల దాని పక్కన ఎటువంటి విభక్తి లేదు, క్షమితం మహోదయ. రూపం రాలేదు. కారం ఎక్కడొచ్చిందని అనుకో. ఏంటండి? ఉపకృష్ణ, కృష్ణ శబ్దం ఉంది కదా, కృష్ణలో ఆ ఉందా? ఆ ఉంది కాబట్టి ఉపకృష్ణం అయిపోయింది. లేదు, ఉపకృష్ణ ఉండొచ్చు కదా, ఉపకృష్ణ ఉండొచ్చు కదా, ఉపకృష్ణ ఉండొచ్చు కదా బహువచనంలో, ద్వివచనంలో లాగా. కానీ అకారాంతం ఉంటే ఖచ్చితంగా ఉపకృష్ణమే చెప్పాలి, ఉపరామం అని చెప్పాలి, ఉపలక్ష్మణం అని చెప్పాలి, ఉపభరతం అని చెప్పాలి. అంటే అకారాంతం ఉంటే ఏ సంధ్యావాచక శబ్దానికి ఏ శబ్దమైనా, ఎందుకంటే ద్వితీయ శబ్దం సంధ్యావాచక శబ్దం ఉంటుంది, ఆ సంధ్యావాచక శబ్దం అకారం ఉంటే అంతిమంలో ఖచ్చితంగా అది ఇలాగే నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఒకవేళ భిన్నస్వరం ఉంటే అది అవ్యయభావ సమాసం అయిపోతుంది. సరే, అవ్యయ సంధ్య పేరు వచ్చేస్తుంది. అవ్యయ సంధ్య పేరు వచ్చినా కూడా దాని పక్కన ఎటువంటి విభక్తి ఉండదు, ఇంకా సమస్య లేదు. అస్తు, ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. ఇది మనము రెండవ అర్థం చెప్పుకుంటాం. దగ్గర అర్థంలో ఉప అనే అవ్యయాన్ని ఉపయోగించాం. ఎలా ఉంటే ఉదాహరణ చూసాం. నెక్స్ట్ మూడో రాసుకోండి. సమృద్ధి అర్థంలో నీకు సూత్రం చెప్పిన అవ్యయం,
విభక్తి, సమీప, సమృద్ధి 3వ అర్థం చెప్పాం కదా. మొత్తం రాపించలేదు, మీకు చెప్పాను ఇప్పుడు. ఆ 3వ అర్థం ఇక్కడ చెప్తాడు. సమృద్ధి అర్థంలో సు అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాం. సమృద్ధి అనే అర్థం చెప్పడం కొరకు ఏమొచ్చింది? అవ్యయ పదము సు. సు అనగానే మనకి కదా సమృద్ధి అర్థంలో వచ్చింది. దగ్గర అనే అర్థంలో ఏమొచ్చింది? ఉప అనే అవ్యయం వచ్చింది. మించి అనే అర్థంలో వచ్చింది సప్తమి విభక్తి అర్థంలో అధి, అదిని మించి అని చెప్తారు అలాంటి అర్థంలో. లేదా హరియందు అంటారు కదా, అలాగా. అస్తు. సమృద్ధి అర్థంలో సు అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. సమృద్ధి అర్థంలో సు అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. మద్రాణం అంటే అర్థం ఏంటండి? అంటే మద్రదేశం యొక్క సమృద్ధి, మద్రదేశవాసుల యొక్క సమృద్ధి. విదేశీయుల యొక్క సమృద్ధి చాలా విశాలంగా ఉందండి. ఈ మధ్య చాలా భౌతిక టెక్నాలజీ బాగా సమృద్ధి చెందారు, వాళ్ళు వృద్ధి చెందారు, ఉన్నతం అయిపోయింది, టెక్నాలజీ బాగా పెంచుకున్నారు అంటే అలాగా. మద్రదేశవాసులు ఉదాహరణ రాసుకుని మద్రాణం సమృద్ధి. సమృద్ధి అంటే సమృద్ధి అనే అర్థం చెప్పడం కోసం ఏ అవ్యయ పదం వచ్చింది? సు. సు వచ్చింది అన్నమాట. సుకు అర్థం ఏంటి? సమృద్ధి అర్థం చేసుకోవాలి. అందుకే సమృద్ధి అర్థంలో ఏ అవ్యయ పదాన్ని ఉపయోగించాం? సు అనే అవ్యయ పదాన్ని ఉపయోగించాం. ఆ సు అనే అవ్యయ పదాన్ని ఉపయోగించి వాక్యం ఏంటి? ఉదాహరణ ఏంటంటే మద్రాణం సమృద్ధి, మద్రాణం సమృద్ధి. సుమద్రం అయిపోయింది. చూడు, సమృద్ధి అర్థం చెప్పడం కోసం ఏం చెప్పవచ్చు? ఏ పదాన్ని ఉపయోగించాం? సు అనే అవ్యయ పదాన్ని ఉపయోగించాం. సు అది మద్ర. మద్ర అనేది ఒక దేశం, ఒక నామవాచక శబ్దమేనా? దేశం అంటే ఒక సంధ్యావాచక శబ్దం కదా. అందుకే మద్రానం సమృద్ధి ఈజ్ ఈక్వల్ టు సుమద్రం. సుమద్రం. ఇక్కడ మద్ర శబ్దం ఏంటి? అకారాంతం. అందుకే నపుంసకలింగం ఏకవచనంలో వచ్చింది. సమస్త పదం ఇది నపుంసకలింగం ఏకవచనంలో వచ్చింది అనమాట. నపుంసకలింగం ఏకవచనంలో వచ్చింది. ఇది ఒకటి ఉదాహరణ చెప్పాం. అలా చాలా ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒకటి రాసుకోండి, తర్వాత నెక్స్ట్ రాసుకోండి. అంటే ఎక్కడైనా సుమద్రం అని వింటే అది మద్రాణం సమృద్ధి అని అర్థం చేసుకోవాలి. అంతే కదా మహోదయ? సుమద్రం, సుమగధం, ఓకేనా? సుభారతం అంటే అదే రాసుకోవచ్చు మనం. అంటే భరతం యొక్క సమృద్ధి, సుభారతం భారతం యొక్క సమృద్ధి, సుమగధం మగధం యొక్క సమృద్ధి, సుభాగ్యనగరం సుభాగ్యనగరం యొక్క సమృద్ధి, ఓకేనా? సువిశాఖం విశాఖ నగరం యొక్క సమృద్ధి. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అస్తు మహోదయ. అలా సు వచ్చిందంటే అది సమృద్ధి అర్థంలో వచ్చింది. అవ్యయభావ సమాసం. ఎందుకంటే అవ్యయభావ సమాసంలో మొట్టమొదటి పదం ఏముంటుంది? అవ్యయం ఉంటుంది. ఉత్తర పదము ఖచ్చితంగా సంధ్యావాచక శబ్దం ఉంటుంది. అలా ఉంటుందని అవ్యయభావ సమాసం గుర్తించాలి. అందుకే ఏ అర్థాలు వస్తున్నా గమనించాలి. ఇప్పుడు సప్తమి విభక్తి కల్పన అధిని అవ్యయ పదాన్ని ఉపయోగించాము, దానికి ఉదాహరణ చూసాము. దగ్గర అనే అర్థంలో ఉప వచ్చింది, ఉపకృష్ణం. ఇలా ఉప ఉంటే అది మనం అర్థం తీసుకున్నాము. అలాగే ఇప్పుడు సమృద్ధి అర్థంలో సు అనే అవ్యయ పదాన్ని ఉపయోగించాము. ఓకే, అలాగా సుమగధం, సుభారతం, సు చరిత్రం, అలా ఎన్నో తీసుకోవచ్చు మనం జస్ట్. ఓకే, సమృద్ధి అర్థంలో ఈ రకంగా మనకు ఈ అర్థాలు ఇవ్వబడ్డాయి. 4 నుంచి మనం రేపు చెప్పుకుందాం అండి. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వృద్ధి అర్థంలో ఈ రకంగా ఉంటాయి. ఒక్కొక్క అర్థంలో ఒక విధంగా ఉంటాయి. అవి ఏంటో మనం క్రమంగా విశాలంగా ఇంకా చెప్పుకుందాం. వీటి ప్రయోగాలు మనకి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇంకా కొన్ని విశేషంగా చెప్పుకున్నాం. అవిభావ సమాసం అంటే అవిభావ సమానికి సంబంధించి ఏవైతే మన విస్తృత రూపం ఉంటుందో అవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నించాలి. రేపు ఇంకా విశేషం కూడా చెప్పడానికి చేస్తాను. కూడా మన తర్వాత చూద్దామండి. క్షమితం, రేపు చూద్దాం. ఖచ్చితంగా మీకు ఎటువంటి సందేహం నిర్మోహమాటంగా మీరు అడగండి. అలా మనసులో పెట్టుకొని రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా నేను చెప్పేస్తాను. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. సర్వే మహోదయ बहु निदानेन सम्यक् उक्तवान् महोदय, धन्यवादः महोदय. नमस्ते महोदय, विजयलक्ष्मी.